హలో, సాక్షి.కామ్కి స్వాగతం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం ఒక కీలకమైన మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయంపై విచారణ జరుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయాలు వెతకాల్సిందిగా సూచిస్తూ కేంద్రానికి రాసిన లేఖపై ఏం చేశారని ప్రశ్నించింది. పూర్తి వివరాలు, ఆసక్తికరమైన ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు సాక్షి.కామ్లో. అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో సరికొత్త చిచ్చుకు, వేరుకుంపట్లకు, కుమ్ములాటలకు దారితీస్తుంది. సీనియర్లు బాబుపై తమ వ్యతిరేకతను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ తాజా పరిణామాలపై పూర్తి విశ్లేషణ, సమాచారం సాక్షి.కామ్లో. ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణకు చల్లటి కబురు వచ్చింది. భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం రానున్న 2 రోజుల్లో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఎండల నుంచి కొద్దిగానే ఉపశమనం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. వివరాలు సాక్షి.కామ్లో. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు, ఢిల్లీ ఛాలెంజర్స్కు మధ్య జరిగిన పోటీ ఎలా పరిణమించినప్పటికీ ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్కు మాత్రం కొంత చేదు అనుభవాన్ని నిలిచింది. ఎందుకు అన్నది తెలుసుకోవాలనుకుంటే సాక్షి.కామ్ స్పోర్ట్స్ విభాగాన్ని చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 8వ రోజులో ప్రవేశించింది. ఈరోజు సభలు ఎక్కడెక్కడ జరగనున్నాయి, యాత్ర ఎలా కొనసాగనుందో తెలుసుకోవడానికి సాక్షి.కామ్ చూడొచ్చు. ఐఐటీల్లో ప్లేస్మెంట్లు చాలా సులువుగా జరిగిపోతాయి, కోట్ల ప్యాకేజీ వస్తుందని చెప్పేసి అనే భ్రమలు తొలగుతున్నాయా? ఈ ఏడాది ఐఐటి బాంబే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ చూస్తే ఈ అనుమానం కలక్కమానదు. ఎందుకలా అన్నది తెలుసుకోవాలనుకుంటే సాక్షి.కామ్ చూడొచ్చు.